ఆడియన్స్. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ట్రెండ్ సెట్ చేశారు ఈ డైరెక్టర్లు. అయితే ట్రెండ్ తో పాటు టేకింగ్ మార్చుకోకపోవటం, కంటెంట్ విషయంలో అప్డేట్ అవ్వకపోవటంతో ఫ్లాప్ అయ్యారు. అయినా సరే ఎలా అయినా హిట్ కొట్టాలని మళ్ళీ కొత్త కథలతో ఆడియన్స్ ముందుకొచ్చారు. అలా కంబ్యాక్ అయిన డైరెక్టర్లు మళ్ళీ డిజాస్టర్లు ఎందుకు ఫేస్ చేశారు? ఆడియన్స్ టేస్ట్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. కొత్త కథలతో సరికొత్త టేకింగ్ తో వస్తే డైరెక్టర్, హీరో ఎవ్వరు అని కూడా చూడకుండా బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. దీంతో డైరెక్టర్లు కూడా ట్రెండ్ ని ఫాలో అవ్వాల్సి వస్తోంది. అలా అవ్వని వాళ్లు మాత్రం అసలు అడ్రస్ లేకుండా పోతున్నారు. ఒకప్పుడు హిట్లిచ్చినా కూడా కంటెంట్ బాలేకపోతే మాత్రం కన్సిడర్ చెయ్యట్లేదు. లేటెస్ట్ గా బొమ్మరిల్లు భాస్కర్ పరిస్థితి ఇలానే అయింది. బొమ్మరిల్లుతో అందరికీ దగ్గరైన భాస్కర్ 2021తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ చేశారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తర్వాత కాస్త టైం తీసుకుని ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని యూత్ ని అట్రాక్ట్ చేసేలా జాక్ మూవీతో కమ్బ్యాక్ ఇచ్చారు. అయితే జాక్ సినిమాని టిల్లుతో బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్ధు క్రేజ్ కూడా కాపాడలేకపోయింది. అంతలా ఫ్లాప్ అయింది సినిమా. సినిమాల విషయంలో పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోయినా చేసింది 2 సినిమాలే అయినా మంచి హిట్ అందుకున్నారు వెంకీ కుడుముల. చలో, భీష్మతో హిట్ కొట్టిన వెంకీ దాదాపు 3 ఏళ్ల తర్వాత చేసిన రాబిన్ హుడ్ బ్లాక్ బస్టర్ అవుతుందని బాగా టైం తీసుకుని భారీగా చేశారు. అయితే కథ కనెక్ట్ కాకపోవడం, సిల్లీ డ్రామా కావడంతో ఆడియన్స్ అవుట్ రేటెడ్ గా రిజెక్ట్ చేశారు. దాంతో నితిన్, శ్రీలీల జంటగా వచ్చిన వెంకీ కుడుముల రాబిన్ హుడ్ డిజాస్టర్ అయింది. రీమేక్ల స్పెషలిస్ట్ గా మాస్ పల్స్ పట్టుకున్న డైరెక్టర్ గా హరీష్ శంకర్ కి పేరుంది. అలా పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హరీష్. అలా 6 ఏళ్ల క్రితం వచ్చిన గద్దలకొండ గణేష్ రీమేక్ గానే ఆడియన్స్ ముందుకొచ్చి ఫస్ట్ కాంట్రవర్సీ క్రియేట్ చేసినా డీసెంట్ హిట్టే అందుకుంది. అయితే ఆ తర్వాత బాగా టైం తీసుకుని లాస్ట్ ఇయర్ రవితేజతో పవర్ఫుల్ డ్రామా రైడ్ సినిమాని రీమేక్ గా మిస్టర్ బచ్చన్ టైటిల్ తో తీశారు. కానీ మిస్టర్ బచ్చన్ అటు రవితేజ, ఇటు హరీష్ శంకర్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఇలా లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ కమ్బ్యాక్ మూవీ హరీష్ శంకర్ ఫ్యూచర్ ని కన్ఫ్యూజన్ లో పడేసింది. అయితే పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కాబట్టి వర్కౌట్ అవుతుందన్న ఆశలో ఉన్నారు హరీష్. పూరి జగన్ హీరోయిజంతో ట్రెండ్ సెట్ చేసి ప్రతి హీరోకి కెరియర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్. అయితే కొన్నాళ్లుగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్నారు. వరుసగా ఫ్లాప్లున్నా సరే 2019లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టారు. ఆ తర్వాత 2022లో విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫేస్ చేశారు. లైగర్ తర్వాత కోలుకుని మళ్లీ రామ్ తో డబుల్ స్మార్ట్ చేసి కంబ్యాక్ అవుదామని ప్లాన్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ కూడా అటర్ ఫ్లాప్ అయింది. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతితో సంథింగ్ ఇంట్రెస్టింగ్ మూవీ ప్లాన్ చేస్తున్నారు పూరి.